తలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, శివాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికి వందనాలు. తండ్రి, దినం కూడా మీ బిడ్డలతో నేరుగా బహుస్పష్టముగా మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. మహిమ కలిగిన నీ కార్యం జరిగించి తండ్రి దేవ మీరు మాత్రమే మహిమ పొందండి నాయన. మీ మాటలు ఆత్మయు జీవమై ఉంటున్నా నీ బిడ్డలతో బహునేరుగా స్పష్టముగా మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ముందున సమలతోడే ఉండమని మరొక్కసారి నీ బిడ్డలందరినీ చిలకడుతూ తపోక్షణకి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వాళ్ళారా, సమస్యలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసే అనుభవం గుండా వెళ్తూ ఉంటాం. అంటే ఆ సమస్య యొక్క తీవ్రతను తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అయితే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అనేక సార్లు మన జీవితంలో అద్భుతాలు జరగకుండా ఉంటాయి ప్రేమైన వాళ్ళ. ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా! మరి ఎందుకు నా జీవితంలో అద్భుతాలు జరగలేదు అనే ఒక క్వెషన్ మార్క్ మన జీవితంలో కనబడతా ఉంటుంది. అదే కదే అంటే ప్రార్థన చేస్తున్నాం గదా! అయినా ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగలేదు అన్న అనుమానం మన జీవితంలో ఉంటుంది ప్రేమలో. సో, ఆ రీతిగా ఉంటుండగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని. ఎందుకంటే ప్రభు నిజంగా ప్రేమలో వాళ్ళారా ఏముంటది ప్రభు మనసులో అంటే ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు, అత్యున్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మనం అంటూ ఉంటాం, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. అని నా ప్రార్థనకి జవాబు రాలేదు. నేను అద్భుతం పొందాను. అయితే దేవుడు అనుకుంటూ ఉంటాడు, ఇంతకంటే ఇంకా బెటర్‌మెంట్, ఇంకా గొప్ప అద్భుతాలు. తద్వారా నా బిడ్డల జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలా అన్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. నిజంగా ఈరోజు వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడనంటుండగా వాక్యాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. అనేక సార్లు ప్రేమైన వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజంగా ఇక్కడ కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అనేక సార్లు మనం ప్రార్థన చేసే అంశాలు ఏ రీతిగా ఉంటాయి అంటే, ప్రార్థన అయితే చేస్తూ ఉంటామో, అయితే జరుగుతుందో, జరగదో అన్న అనుమానం మనలో ఉంటుంది ప్రేమ వాళ్ళ. ఇక్కడ ఈ తండ్రి కూడా నిజంగా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు రూపాంతర కొండ మీద ఉంటుండగా శిష్యుల దగ్గరికొచ్చాడు. యేసుప్రభు రూపాంతర అనుభవం తర్వాత కొండ దిగి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. దిగి వస్తుండగా ఆ వ్యక్తి మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ. తర్వాత దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఆ తర్వాత తనకున్న సమస్యను ఆ వ్యక్తి చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంతా చెప్తూ ఆయన అంటాడు, "అయ్యా ఏమైనానైతే నీ వలన అయితే ఈ మేలు నాకు జరిగించు" అన్నాడు ప్రభు. అప్పుడు దేవుడు అన్నమాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే ప్రార్థన ఉంది ఆ వ్యక్తి జీవితంలో. అయితే ఏం లేకుండా ఉంటున్నది? విశ్వాసం లేకుండా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. తద్వారా అనేక సార్లు అనేక అద్భుతాలు మన జీవితాల్లో మనం పొందకుండా ఉండేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. అంటే మన జీవితంలో సమస్య కలిగితే ఏ రీతిగా ప్రార్థన చేసేవారిగా ఉంటామో, అంత సేమ్ టైమ్ అదే రీతిగా మనం విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 కలిసి ఉంటదో, అద్భుతం అనేది ఆటోమేటిక్‌గా మన జీవితంలో జరగడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఈరోజు చూద్దాం ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. ప్రభు వారితో ఏ రీతిగా మాట్లాడాడో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35-39 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం.
ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, ఒక గుడ్డి భిక్షకుడు మనకు కనబడుతున్నాడు. బైబిల్‌లో రాయబడిన మాట, అతడు త్రోవ పక్కన కూర్చొని భిక్షమడుగువాడు అన్న మాట ఇక్కడ ఉంటది. అంటే అతడు గుడ్డివాడు. అంత మాత్రమే కాకుండా భిక్షము అడుగుతున్న వ్యక్తిగా కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమైన వారు. సో, ఈ వ్యక్తి యేసుప్రభు దారి గుండా వెళ్తున్నాడని విని ఏం చేశాడంట, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయడం ప్రారంభించాడు. అంటే తన జీవితంలో, ఒకవేళ తన జీవితంలో ఉన్న సమస్యను నిజంగా పోగొట్టుకోవాలి, లేకపోతే ఈ దౌర్భాగ్య స్థితిలో నాకు ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రేమైన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఏ విధం చేత చూసినా వారి జీవితం చాలా బాధాకరంగా ఉంటది. ఎందుకంటే వారు ఎప్పుడు వెళ్ళాలన్నా ఇతరుల మీద ఆధారపడాలి. ఏమి చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాలి. అటువంటి భయంకరమైన పరిస్థితి తన జీవితంలో వద్దు అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రేమ. ప్రార్థన చేస్తుండగా ఇక్కడ జరిగిన సందర్భాన్ని నేను మరి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 41-43 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని విందాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ చూస్తే ప్రేమ వలన ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు నిలబడ్డాడు. నిలబడి ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని అంటే, అయ్యా నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళు. అంటే ప్రార్థన జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడు నిలబడి అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఏ రీతిగా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి ఎన్ని రోజుల నుంచి ఆ గుడ్డితనంతో బాధపడుతున్నాడు. నిజంగా నాకనిపిస్తది. ఎంత భయంకరమో ఇశ్రాయేలు దేశంలో నిజంగా ఇశ్రాయేల్ దేశం ఏ రీతిగా ఉంటది అంటే, విస్తారమైన జ్ఞానం కలిగిన ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. మన ప్రపంచంలో వాడబడుతున్న అనేకమైనవి ఇశ్రాయేల్ దేశంలోంచే ప్రారంభమై మరి వచ్చి ఉంటున్నవి అన్నమాట మనం వింటూ ఉంటాం ప్రేమ వాళ్ళ. అటువంటి మరి అన్ని విధాల జ్ఞానము కలిగిన ఆ ప్రదేశంలో ఉన్న ఆ గుడ్డి భిక్షకుడు నిజంగా విని ఉండడా? ఎక్కడైనా గుడి వ్యక్తులకు చూపు వచ్చిందా అంటే, ఎక్కడ ఎప్పుడు రాలేదు కదా ప్రేమవారు. అయితే తన జీవితంలో తను కోరుకుంటున్నది ఏది? ప్రార్థన ద్వారా. లేకపోతే దేవుని అడుగుతున్నది ఏందంటే, నాకు చూపు కావాలి. నాకు చూపు కావాలి. నాకనిపిస్తది ఎక్కడైనా ఇది ఎక్కడ సాధ్యమవుతదిలే. ఎన్ని రోజుల నుంచి నా జీవితంలో ఇది భాగమై ఉంది. కాబట్టి ఇది పోతదా? ఇది పోతదా? అని సందేహించలేదు ప్రేమైన వాళ్ళరా. నాకనిపిస్తది. ఒక సమస్య ఆ వ్యక్తితో పాటు అన్ని దినాలుగా ట్రావెల్ చేస్తుండగా, ప్రయాణం చేస్తుంటుండగా, ఎప్పుడైనా ప్రేమన ఎన్ని రోజుల నుంచి నా దగ్గరే ఉంది. మొదటిగా మనం చూసాం గదా! ఆ పిల్లవాడు వానికి పుట్టినది మొదలుకొని వాని ఈ రీతిగా చేస్తా ఉంది కాబట్టి, ఆ తండ్రి అన్నాడు, "ఏమైనానైతే నీ వలనైతే." అంటే ఎందుకు ఆ తండ్రి ఆ రీతిగా అన్నాడు అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధి ఉంది. కాబట్టి ఇప్పుడు పోతదో, పోదేమో. ఇక్కడ నాకనిపిస్తది. ఈ గుడ్డి భిక్షకుని జీవితంలో ఏ రీతిగా ఉంది నాకనిపించింది ప్రేమ. ఏమనంటే, నిజంగా ఎన్ని సంవత్సరాల గనుక గుడ్డితనంగా ఉంటే, నిజంగా ఒకవేళ ఎన్ని మాటలు విని ఉండొచ్చు. ఎన్ని వార్తలు విని ఉండొచ్చు. కానీ ఎక్కడైనా, ఎప్పుడైనా గుడి భిక్షకుడు బాగా గుడ్డి వ్యక్తులు బాగయినట్లుగా ఒకవేళ ఎక్కడ వినబడలేదు కదా! మరి ఇన్ని రోజుల నుంచి ఈ వ్యాధి నాతో ఉంది. పోతదా? పోదదా? పోదా?
అని అనుమానం ఏమాత్రం లేదు ప్రియమైన వారు. ఆ గుడ్డి భిక్షకుడు ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే, ఇక్కడ బైబిల్‌లో రాయబడింది. యేసుప్రభు అంటాడు, "నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచినదని" వానితో చెప్పగా. అంటే ఎంత నమ్మకం కలిగి ప్రార్థన చేస్తూ, అయ్యా! ఈ సమస్య ఇన్ని రోజులుగా ఉంది గదా! ఎవ్రీ డే మార్నింగ్ నేను లేచి చూస్తే నా కళ్ళు యథావిధిగానే ఉన్నాయి. ప్రతిరోజు ఒకవేళ ఈ నెల కాదు, ఇంకొక నెల గాదు, ఇంకా సంవత్సరం కాదు. ఏ రోజు చూసినా ఉదయకాలం అవుతుండగానే నా జీవితంలో ఈ అంధత్వం ఉంది. మరి ఇన్ని రోజులు నాతో ఉన్నది. ఈరోజు నేను ప్రార్థన చేస్తే పోతదా? పోదా? అనే అపనమ్మకంతో లేడు ప్రేమన వాళ్ళరా. ఆ వ్యక్తి నిజంగా ఎంతటి నమ్మకంతో ఉన్నాడు అంటే, తన జీవితంలో తాను ప్రార్థన చేస్తున్న దేవుడు నా జీవితంలో నా సమస్యను తొలగించగలడు అని నమ్మడం ప్రారంభించాడు ప్రభు. నమ్మాడు కాబట్టే అన్ని రోజులుగా తన జీవితాన్ని బాధపరిచిన సమస్య, ఆ రోజు తన ప్రార్థన, ఆ తర్వాత తన యేసు ప్రభువుని అందించిన విశ్వాసము ద్వారా తనకున్న సమస్యను మొత్తం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా! ఏ రీతిగా జరిగింది. ప్రార్థన చేశాడు. ఇంకొక సువార్తలో ఒకవేళ మనం మార్కు సువార్తలో ఒకవేళ ఇదే మరి సందర్భాన్ని చదివితే యేసు ప్రభు పిలుస్తున్నాడని చెప్తుండగానే ఆ వ్యక్తి ఏం చేశాడంట, ఆ వస్త్రం ఏదైతే అడుక్కోవడానికి ముందు ఆ వస్త్రం అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడంట బ్రదర్. అంటే ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు. నాకనిపిస్తది. ఎంత నమ్మకం యేసు ప్రభు మీద పెట్టుకోవాలి. ఒకవేళ ఒక సంవత్సరమున్న వ్యాధి కోసం ప్రార్థన చేయాలి అంటే, అసలు కొంచెం చాలా సార్లు భయపడతారు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే సంవత్సరం నుంచి చూస్తున్నాం గదా! ఈ వ్యాధి పోతదా? ఇంకా కొన్నిసార్లు కొన్ని సమస్యలు వింటూ ఉన్నప్పుడు భయం కలుగుతూ ఉంటది. అసలు ప్రార్థన చేయడానికే ఒకవేళ ప్రేమైన వాళ్ళ నాకు తెలిసిన ఒక సహోదరి ఉంటే, ఆ సహోదరితో నేనన్నాను, "అమ్మా మీ నాన్నగారు మారాలని నువ్వెందుకు ప్రార్థన చేయవు?" అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటి అంటే, "మా నాన్న మారడు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మా నాన్న కోసం నేను ప్రేయర్ చేయడం కూడా ఎందుకులే అనుకోని డ్రాప్ అయిపోయాను" అన్నట్టుగా చెప్పడం ప్రారంభించింది ప్రేమ. అంటే ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, లేకపోతే ఆ సమస్య ఉండడాన్ని బట్టి, ఆ సమస్యతో కలిసి వీళ్ళు ప్రయాణం చేస్తున్న పరిస్థితులను బట్టి అనేక సార్లు విశ్వాసం అనేది డ్రాప్ అయిపోతుంది. ఆ సమస్య యొక్క ఒకవేళ నాకనిపిస్తది. అది జటిలంగా ఉంది గదా! అని. అయితే ఇక్కడ గుడ్డి భిక్షకుడు ఏం నేర్పిస్తున్నాడంటే, సమస్య ఎన్ని రోజులుగా ఉంది చూడడంలా, సమస్య ఎంతగా తనను కృంగదీస్తుందో, లేకపోతే ఎంతగా బాధపడ్డాడో ఇదేం చూడంలా. యేసు ప్రభు దగ్గరికొచ్చాడు. నేను చూపు పొందాలనుకుంటున్నాను ప్రభా. దేవుడు అన్నాడు, "నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక." ఏం జరిగింది? వెంటనే అద్భుతం చూసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. హల్లెలూయా! నిజంగా అనేక సార్లు విశ్వాసులుగా ఉంటున్న దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అయిపోతుండగానే ఏ రీతిగా ఉంటది? నిజంగా ప్రార్థన చేశాను గదా! జరుగుతదా? జరగదా? అందుకే దేవుడు అంటున్నాడు, "నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏమవుతదంట? సమస్తము సాధ్యమే." సమస్తము సాధ్యమే ప్రియమైనవారు. ఎన్ని రోజులుగా ఉంది చూడలా. తాను యేసుప్రభు దగ్గరికొచ్చాడు. కాబట్టి అద్భుతం హల్లెలూయా! కాబట్టి దేవుడు చెప్తాడన్నమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏమవుతది? సమస్తము సాధ్యమే. హల్లెలూయా! ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా, యాయిరు అనే ఒక వ్యక్తి మనకు కనబడడం ప్రారంభిస్తుంది. ఈ వాక్యం కూడా మనకు సుపరిచితమే ప్రేమైన వాళ్ళరా. యేసు ప్రభు సముద్రము నిజంగా ఒడ్డున ఉంటుండగా యాయిరు వచ్చి ఏం చేశాడంట, యేసు ప్రభు పాదములు పట్టుకొని, అయ్యా అక్కడ చెప్పబడిన మాట, నా చిన్న కుమార్తె
చావనై ఉన్నది. అంటే ఏమని చెప్తున్నాడంటే, చనిపోవడానికి రెడీగా ఉంది ప్రభువా. అయితే నువ్వు వచ్చించి బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. అంటే నాకనిపిస్తది ఆ వ్యక్తే చెప్తున్నాడు ఏమని అంటే, "అయ్యా! చావ సిద్ధమై ఉన్నది." అంటే ఇంకా అంతా ప్రిపేర్ అయిపోయి ఉంది. నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళని. ఒకవేళ ఈ స్థాయిలలో డాక్టర్స్ ఏమన్నా చెప్పారా? ఎందుకంటే అతను డబ్బు లేనివాడు కాదు గదా! కాబట్టి డాక్టర్‌లకు చూపించి ఉంటాడు గదా! ఇంకొక సువార్తలో చూస్తే ఒకతే ఉన్న కుమార్తె అని కనబడుతది ప్రేమైన వాళ్ళారా. ఒకతే ఉన్న కుమార్తె. మరి ఒకతే కుమార్తె సమాజ మందిరపు అధికారిగా యాయీరు ఉంటే మరి చూపించి ఉంచడా? అందుకే అది ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు చెప్పి ఉంటారు. ఈస్ డిక్లేర్ ఏమని అంటే చావడానికి సిద్ధంగా అయిపోయింది. ఇక మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అన్నట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రభు. ఆయనే అంటున్నాడు ఆయన నోటి నుంచి, అయ్యా! చావ సిద్ధమై ఉంది. అంతా అయిపోయింది ప్రభా! అని చెప్పడం ప్రారంభించాడు. అంటే నాకనిపిస్తది ఆ వ్యక్తి జీవితంలో ఎంతటి నమ్మకం ఉండాలి ప్రభు. అంటే చావడానికి సిద్ధంగా ఉంటుండగా ఆ టైంలో వచ్చి ప్రార్థన జేయాలి అంటే గూడా గట్స్ ఉండాలి ప్రభావం. ఎందుకంటే అనేక సార్లు చనిపోతదని డాక్టర్లు చెప్తే ఇంక ఎందుకు ప్రయత్నం చేయాలి అనేవారు అనేక మంది ఉంటారు ప్రేమలో. అయితే ఇక్కడ యాయురు ఏం చేస్తున్నాడంటే డాక్టర్లు ఒకవేళ మనుషులు చెప్పిన మాట కంటే దేవుని మీద నమ్మకంతో దేవుని దగ్గరికి రావడం ప్రారంభించాడు. హల్లెలూయా! సో ఇప్పుడు ఏం జరిగిందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వాళ్ళ. ఆ తర్వాత మనం చూడవచ్చు. ఏమనంటే అతనికి ఒక వార్త వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఏమని? "అయ్యా! ఇక బోధకుడు నీవు శ్రమ పెట్టవద్దు. ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది." నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయింది. నిజంగా ఏం చేయాలి? పరిగెత్తాలి ప్రేమ. ఎందుకంటే ఇక తను ఒక్కకై కుమార్తె చనిపోయింది అని వెళ్ళి నిజంగా బోరున విలపించాలి ప్రేమ వాళ్ళ. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఇక మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 5 అధ్యాయం 36 వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, అతనికి స్పష్టంగా తెలియబడతా ఉంది. ఏమని? చచ్చిపోయింది అని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, "అయ్యా భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము" అన్నాడు. ఎట్లా సాధ్యమవుతది? ఎట్లా సాధ్యమవుతది? ఒకవేళ చావడానికి సిద్ధంగా ఉంది అంటే ప్రార్థన చేస్తే ఒకవేళ బతుకుతారండి. ఇప్పుడు చనిపోయిందనే వార్తే వచ్చింది ప్రేమల వాళ్ళ. వస్తే కూడా దేవుడు చెప్తున్నాడు, "భయపడక నమ్మిక మాత్రం ఉంచుము" అని. తద్వారా అంటే ఆ వ్యక్తి ఎంత ధైర్యం ఉన్నది. నిజంగా నాకు అనిపిస్తది. ఆ వాక్యాన్ని అనేక సార్లు ధ్యానించడం. నిజంగా అనిపించింది ప్రేమ వాళ్ళ. వచ్చి యేసు ప్రభుతో కూడా ఒకవేళ ఆ వ్యక్తి వస్తుంటుండగా ఎంతమంది యాయిరును పట్టుకొని ఏడ్చింటారు. అయ్యా! ఈ కుమార్తె కోసమే గదా! నేను యేసు ప్రభువుని పిలుచుకొని వస్తానని నువ్వు పరిగెత్తావు. లేకపోతే ఈ కుమార్తె బ్రతకాలనే గదా! ఒకవేళ నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు. ఒకవేళ ఈ కుమార్తె బతకడానికి కోసమే గదా! నువ్వు ఇంతగా తిప్పలు పడ్డావు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు ఏ రీతిగా ఉంది అనే మాట వినబడుతూ ఉండదా ప్రేమనవరా? బైబిల్‌లో రాయబడి ఉంటది. వారు అనేక మంది అక్కడ ఏం చేస్తున్నారంట ఏడుస్తున్నారంట ప్రేమనవ. గల్లు చేస్తు అంటే ఎంత భయంకరమైన సిట్యుయేషన్. నిజంగా అన్ని చూస్తూ ఉంటగా కూడా యాయీరు విశ్వాసం చెక్కు చెదరలేదు ప్రేమ. నాకనిపిస్తది ఎంతటి విశ్వాసం. శవము కళ్ళ ముందు కనబడతా ఉంటే దేవుడు నా జీవితం అనేక సార్లు సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. సమస్య అయిపోయింది అంటున్నా గాని, మన ప్రార్థన కూడా ఏమవుతది? ఇంకెందుకులే ప్రార్థన. అయితే దేవుడు చెప్తున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి నమ్మాడు ప్రేమ. తద్వారా జరిగిన అద్భుతం. అదే మార్కు సువార్త 5 అధ్యాయం 41, 42 వచనం చదువుకుందాం.
ఆ చిన్నదాని చేయి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈ అంతటి కార్యం నాకు గుడ్డి భిక్షకుడి విషయంలో కేవలం తన శరీరంలో ఒక అవయవం తన విశ్వాసం ద్వారా పొందుకుంటే, ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళారా, నిజంగా చనిపోయిన వ్యక్తిని సైతం విశ్వాసం ద్వారా గెలుచుకోవడం ప్రారంభించు. హల్లెలూయా! అంటే నాకనిపిస్తది దేవుడు చెప్పిన మాట నమ్ముట నీ వల్లనే. అనేక సార్లు అంతా అయిపోయింది అంటే ప్రార్థన చేయడానికి భయపడతారు. నిజంగా జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశ. చాలా రోజుల కిందట మరి ఒక దైవజనునితో నేను ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. సో, ఆ దైవజనునికి ఫోన్ వచ్చింది ప్రేమ. ఏమని అంటే, అయ్యగారు ఒక ఆమె డాక్టర్స్ చేత డిసైడ్ అయిపోయింది చచ్చిపోతది అని. అయితే మీరొచ్చి ప్రార్థన చేస్తారా అంటే, ఆ దైవ సేవకుడు సరే అని, ఆ దైవ సేవకుడు నేను కలిసి వెళ్ళాం ప్రేమ వాళ్ళ. వెళ్తుండగా ఎక్కడైతే హాస్పిటల్ అయితే ఆమె ఉంటున్నదో, ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంబులెన్స్‌లో పెట్టారు ప్రేమ. చూస్తే దాదాపుగా ఒక కిలోమీటర్ లేక హాఫ్ కిలోమీటర్ మైన మొత్తము అసలు వెళ్ళడానికి కూడా వీలు లేనంతగా ఉంది. అంటే హాస్పిటల్ బయట అంబులెన్స్ ఉంది. అంబులెన్స్ దగ్గర నుంచి దాదాపుగా హాఫ్ కిలోమీటర్ వరకు కూడా వాళ్ళ బంధువులు మొత్తం జనమంతా వచ్చి నిండిపోయారు. సో, బైక్ నేనే డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి, నేను బైకు పెట్టుకోవడానికి టైం పట్టింది. అయితే ఆ దైవ సేవకుడు దిగి వెళ్ళిపోయాడు ప్రభు. సో, బైక్ నేను పార్క్ చేసి దైవ సేవకునితో పాటు ఆడికొచ్చే లోపల పరిస్థితి ఏ రీతిగా ఉంది కనపడుతా ఉందంటే, మొత్తం ఆమె సంబంధించిన బంధువులందరూ వచ్చేసారు ప్రభు. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు ఈమె చచ్చిపోతది. కాబట్టి మీరు కడసారి వచ్చి చూసుకొని వెళ్ళండి. కడసారి చూసుకొని వెళ్ళండి అన్నారు. చూస్తే వారి కుటుంబ సభ్యులు భయంకరంగా వారి బంధువులు ఏడుస్తున్నారు. ఎటు చూసినా నిజంగా ఏమాత్రమైనా కొంచెమైనా విశ్వాసంతో ప్రార్థన చేస్తామా అన్నంత పరిస్థితి లేదు ప్రేమలో. ఎందుకంటే మొత్తం అంతా మరి పిలిచిన సహోదరిని అడిగాను. అమ్మ ఇప్పుడు ప్రార్థన చేయమన్నారు కదా అంటే, ఆమె అంటది చచ్చిపోతారని డాక్టర్ చెప్పారు. అయితే ప్రార్థన చేయించాలి. సో, దైవ సేవకుడు వెళ్ళాడు ప్రార్థన చేసి వచ్చేసాం. తర్వాత నిజంగా నాకు అనిపించింది. మొత్తం పరిస్థితులు ఎట్లున్నాయి? చచ్చిపోతది. చచ్చిపోతది. వాతావరణం ఎలాగుంది? ఏడ్పు, పెడబొబ్బలు ఏ రీతిగా ఉంటుంది. అయితే దేవుడు సేవకునికి ఇచ్చిన విశ్వాసం ఏంటంటే, నా దేవుడు ఈ అద్భుతం చేస్తాడు. నిజంగా ప్రేమవాళ్ళ అసలు కాన్షియస్‌లో లేకుండా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తి నిజంగా లేచి తర్వాత రోజుల్లో మేము ప్రార్థన చేసి ఆ సేవకునితో పాటు వెళ్ళిపోయాము. కొద్ది రోజుల తర్వాత ఆ సేవకుడుండే చోటికి ఆమె రావడం ప్రారంభించింది. ఏ రీతిగా ఒక్కతే ప్రేమ వల్ల ఏ సహాయము లేకుండా నడుచుకుంటూ వచ్చి, "అయ్యగారు దేవుడు నన్ను బాగు చేశాడని" చెప్పడం. హల్లెలూయా! అంటే నేనెందుకు చెప్తున్నానంటే అనేక సార్లు సమస్య పరిస్థితి చేదాటిపోయింది అంటున్నా గానీ ఇమ్మీడియేట్‌గా ప్రార్థన ఆపేస్తాం. ఇక దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పక్కన పెట్టేస్తాం. అట్‌లీస్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాం. నిజంగా యాయీరుకు ఆ మాట వినపడుతున్నది. పరిగెత్తాలి ప్రేమ. ఇక దేవుడు ఒక మాట చెప్పాడు. భయపడకు నమ్మిక మాత్రం ఉంచు. ఆ మాట పట్టుకున్నాం. తద్వారా అసాధారణ అద్భుతాన్ని పొందడం ప్రారంభించాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమ. ఎటువంటి అద్భుతం తన జీవితంలో పోతాది అనుకున్న ఆశీర్వాదం పోకుండా నిలబడింది. హల్లెలూయా! అనేక సార్లు మనం వింటున్న మాటలను బట్టి కాదు. మన దేవుని యందున్న విశ్వాసం ఏం చేస్తది? తిరిగి ఆశీర్వాదాలు. అందుకే బైబిల్‌లో ఒక చక్కటి విశ్వాసం అన్నది అదృశ్యమైన వాటికి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా! అదే అంటే విశ్వాసం అంటే. అదృశ్యమై కనపడవు. అయితే ఉన్నాయని నమ్మాలంట. అదే అంట ప్రేమ విశ్వాసం. ఇంకొక వాక్య భాగాన్ని చూపించి నేను ఈ దినపు వాక్య పరిచయను
ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, నిజంగా వీళ్ళు ప్రార్థన చేసిన పరిస్థితి ఏ రీతిగా ఉంది. ఆ వ్యక్తి రోగి అయినాడు. వాళ్ళు నిజంగా వర్తమానం పంపారు. ఆ తర్వాత మనం చూస్తే యేసుప్రభు రాలేదు. ఆ తర్వాత ఏమైంది, లాజరు చనిపోయాడు. చనిపోయాడు, అప్పటికి కూడా యేసుప్రభు రాలేదు. పాతి పెట్టబడ్డాడు. 4 రోజులు అయిన తర్వాత యేసుప్రభు ప్రాంతానికి వచ్చాడు. యేసుప్రభు ప్రాంతానికి వచ్చాడు. నాకు అనిపిస్తది ఏ రీతిగా ఉంటది అంటే, అందుకే వాళ్ళు చెప్తారు కదా! అయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అయితే వాళ్ళు ఆ మాట అంటారు, నువ్వు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ తర్వాత దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. వారు కూడా యేసుప్రభుతో మాట్లాడడం ప్రారంభిస్తుండగా వారికున్న నమ్మకాన్ని వాళ్ళు చెప్పడం అయ్యా, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినా అది చేస్తామని మాకు తెలుసు. ఓకే, బాగుంది. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, సరే అయితే ఇప్పుడు చెప్పారు కదా! అంటే ఒక రకంగా చెప్పాలి, యేసుప్రభుతో మాట్లాడుతున్నారంటే ప్రార్థనే కదా ప్రేమ. ఇప్పుడైనా నువ్వు ఏమైనా అడిగితే దేవుడు అది అనుగ్రహిస్తాడని మాకు తెలుసు. లేకపోతే మృతులు సజీవులుగా లేస్తారని కూడా మాకు తెలుసు అన్నారు ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు అన్నాడు, అయితే ఆ రాయి తీసివేయండి. అంటే ఏమంటది, అయ్యా, ఇప్పటికి 4 రోజులై ఉన్నది, కంపు కొడతా ఉంటుంది. మృతులు సజీవులుగా లేస్తారు. ఎట్లా? శరీరం కుళ్ళిపోకపోతే, లేకపోతే పునరుత్థానంలో లేస్తారు. ఆ నమ్మకంతో ఉన్నారు. అయితే దేవుడు వారితో మాట్లాడాడు ప్రేమ. తద్వారా ఏమైంది, దేవుడు ఏమంటాడో చూడండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆ తర్వాత దేవుడు అన్నాడు, అమ్మా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంటే ఇప్పుడు దేవుని మహిమను, లేకపోతే ఒక అసాధారణమైన అద్భుతాన్ని చూడకుండా ఏది ఆపేస్తా ఉంది? అవిశ్వాసం ఆపేస్తా. అందుకు దేవుడు అన్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ. అనేక సార్లు మన జీవితాల్లో దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడకపోవడం కారణం మనం నమ్మకపోవడమే. సో ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో, ఆ తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే, బైబిల్లో రాయబడింది, అంతటా వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని నమ్మి రాయి తీసేశారో, ఇప్పుడు చూద్దాం ప్రేమ వలన. అది యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా! నిజంగా ప్రేమ వాళ్ళ నమ్మితే ఎటువంటి అసాధారణమైన అద్భుతాలు. ఒకరేమో తన శరీరంలో ఒక అవయవాన్ని తెచ్చుకుంటే, మరొకరేమో నిజంగా చనిపోయిన తన కుమార్తెను తెచ్చుకుంటే, మరొకరు వారి విశ్వాసం ద్వారా ఎటువంటి కార్యాలు పొందారు అంటే, నిజంగా పురుగులు పట్టిన బాడీ, అంటే శరీర అవయవాలు కూడా పురుగులు పట్టింటాయి ప్రేమ. కంపు కొట్టింటుంది, ఉబ్బింటుంది. ఇటువంటి వాటిని కూడా పొందడం ప్రారంభించారు. హల్లెలూయా! అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసేవారిగా కాదు, అంత మాత్రమే కాదు, మనం దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల ఏమవుతుంది, దేవుని గొప్ప కార్యాలు మనం చూసే వారిగా ఉంటాం ప్రేమ. హల్లెలూయా! అందుకే దేవుడు నిజముగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా, నా జీవితంలో అద్భుతం ఎందుకు జరగలేదు? అనేక సార్లు మనం నమ్మకపోవటం వల్ల. అందుకే దేవుడు అన్నాడు కదా, భయపడకము నమ్మకవచ్చు. ఆ తర్వాత రాయబడి ఉంటుంది, నువ్వు నమ్మినడలా. అంటే నమ్మితేనే గొప్ప కార్యాలు చూస్తాం. ఓన్లీ ప్రార్థన చేస్తేనే కాదు, ప్రార్థన చేస్తూ నా దేవుడు ఈ అద్భుతాలు చేస్తాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుని గొప్ప కార్యాలు చూద్దాం. హల్లెలూయా! ఎందుకు దేవుడు శనిస్తున్నాడంటే, మన జీవితాల్లో నిజంగా మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు నిజంగా మనం పొందాలని, తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందాలి. అంటే ప్రార్థించే వారే కాదు, మనం దేవుని యందు
విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. తద్వారా అనేకమైన దీవెనలు నిజంగా ప్రేమలో అనేక మంది జీవితాలు, విశ్వాసుల జీవితాలు భయము లేకపోతే ఇది జరుగుతుందా లేదని అనుమానం అనేకమైన ఆశీర్వాదాలు తీసివేస్తుంటున్నాక దేవుడు ఈరోజు నేరుగా మనతో మాట్లాడుతున్నాక ప్రార్థించే వారిగా ఉన్నాం. ఆ తర్వాత మనం విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం. తద్వారా దేవుని బలమైన కార్యాలు పొందుకునే వారికి నిజంగా నాకు అనిపిస్తుంది. ఆ నమ్మటం వల్ల ఎంత ఆశీర్వాదకరంగా మారారు ఆ ముగ్గురు అంటే వారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో వారి పేర్లు లిఖించబడ్డాయి. అనేక మంది అవిశ్వాసులకు వారు విశ్వాసాన్ని లేకపోతే అల్ప విశ్వాసాలకు విశ్వాసాన్ని కలిగించేవారిగా అనేకులను ప్రభు వైపు తిప్పేవారిగా మారడం ప్రారంభించారు. హల్లెలూయా. అంటే ఇహలోకమైన దీవెన, పరలోకమైన దీవెన కూడా వారు పొందడం ప్రారంభించారు. మరి వాక్యాన్ని చూస్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు అటు అద్భుతాలు చేయడానికి నిజంగా ప్రేమ మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాం. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అయితే నమ్మేవారిగా ఉన్నాం. తద్వారా దేవుని మహిమను చూసేవారిగా ఉండడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. అయ్యా, వెల్పలలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధతలో నీకు సాటి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం. అయ్యా, మా జీవితాల్లో ఎల్లప్పుడూ నా దేవుడు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, అనేకమైన లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలి అని తండ్రి మీరు కోరుకునే దేవుడుగా ఉంటున్నారు కష్టం. అనేక సార్లు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ప్రభువా ఇది జరుగుతుందా లేదా అని అనుమానం మా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు తీసివేస్తుంటున్నాయి. దయతోటి అల్ప విశ్వాసాన్ని తొలగించండి ప్రభు. ఒక్కొక్క బిడ్డ నిజంగా ఎంతో మంది నాయన కన్నీరు కారుస్తూ తండ్రి ఈ వాక్యాన్ని వింటుండగా, అయ్యా విని ఉంటుండగా వారి జీవితాల్లో కన్నీటి బాష్పం వారి జీవితాల్లో అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు జరిగించాలి, సూచక క్రియలు మాత్కార్యాల బలం యేసు నామములో అనుగ్రహించబడునుగాక. అయ్యా, మీ బిడ్డలు ఎంతగా రోధిస్తున్నారు, నిజముగా ఎంతగా విలపిస్తున్నారు మీరు చూడండి నాయన. నిజముగా పేతురు చనిపోయి ఏ రీతిగా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న లోటును బట్టి వాళ్ళు ఏడ్చారు. యాయిరు తను చేస్తున్న పనిని సైతం మరిచిపోయాడు ప్రభా. అయ్యా, అంత తీవ్రత కలిగిన వారి జీవితాలు మీరు చేసిన అద్భుతాలను బట్టి అదే రీతిగా నిబిడల నీ సన్నిధిలో కన్నీరు గారుస్తూ దయతో అద్భుతాలు చేయలేదు. అది కన్నీటి ప్రతి భాష బిందువు తోడబడేది. వాక్యం విని ఉంటుండగా అద్భుతాలు చేసి వారు సాక్షులుగా నిలవబెట్టండి ప్రభు. వాళ్ళు ఉన్న అపనమ్మకం అంతయో తీసి అయా తండ్రితో మీరు అన్నారు కదా, నమ్మట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్త అయా అపనమ్మక లేకుండా చేయని ప్రార్థించి తొలగించి అద్భుతం చేసినది. అదే రీతిగా నిబిడల జీవితంలో విశ్వాసాన్ని పెంపు బలమైన అద్భుతాలు అయ్యా వారు ఊహించలేని గొప్ప కార్యం. శరీర అవయవాలు బాగలేకుంటే బాగొచ్చు, అస్వస్థత ఉంటే తొలగించాలి, వ్యాధి బలము నిర్మూలము కానీ ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం జరిగి అనేకులు అవమానం గుండా అయ్యా బేరన్నెస్ గుండా అయ్యా గొడ్రాలితనం గుండా తొలగించు నాయన. గొడ్రాల జయగీతమిత్తమని చెప్పిన ఏ గైక దేవుడు నా దేవుడు నాయన. అట్టి బలమైన నీ కార్యం జరిగించు తండ్రి దేవా. మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుమని అనేక మంది జీవితంలో లాంగ్ పెండింగ్ అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉంటున్నాయి. అయ్యా ఆ శత్రువుల అయ్యా నిజముగా ప్రభు ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు. ఆ రీతిగా నీ గొప్ప కార్యాలు జరిగించు. ఎవడలు దీవించబడాలని ఎదురు చూస్తున్నారు. దీవించి ఆశీర్వదించి నీ బలమైన కార్యం కుటుంబాలను కట్టండి నాయన. దూరమైన వాళ్ళ వ్యక్తులను తండ్రి తిరిగి చేర్చి అన్యోన్యమైన కుటుంబంగా మార్చబడు. అయ్యా అభిషేకించబడిన బిడ్డలు ఉంటున్నారు. పరిశుద్ధాత్మదేవ ఇంకా బలముగా నింపండి. సేవ నిమిత్తమై వారిని అభిషేకించుంటున్నారు. అరే ఇంకా బలమైన విషయం ఉన్నతమైన మీ ప్రణాళిక తీసుకెళ్ళాలని నిలవబెట్టండి నాయన. మీరు నిలవబెట్టబోతున్నారు తండ్రి. అటు బిడ్డలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి నిలబెట్టి పరిచయం గొప్పగా బహు గొప్ప అయ్యా. ఎవరైతే నిబిడలను బాధిస్తున్నారో వాళ్ళందరికీ నాయన నా దేవుని కృపా సింహాసనం బయలుదేరిందని నమ్ముతూ తీర్పు బయలుదేరి నమ్ముతుంది. పరిచయం ప్రేమిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఫైనాన్స్ అదే రీతిగా ప్రార్థన చేస్తూ షేర్ చేస్తూ అయా ఇతరులకు మరి ప్రభు పరిచయం కార్యక్రమాన్ని పరిచయం ప్రతి బిడ్డను నేను వెళుతున్న ప్రతి బిడ్డను అయా అన్ని విధాలు ఏ రీతిగా అందరిని దీవించి ఆశీర్వదించి నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ సమస్త మహిమ నీకు చూపిస్తాను.
యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.